జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, వేడుకుంటున్నాను, మీ భావాల ప్రకారంగా ఏం చేస్తున్నారో, చేయడం లేదో అన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టమని అందరూ చేస్తున్నది చూసి మీరు అదే చేయకండి. మీ మనసుని అనుసరించి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడండి. ఇక్కడ కొన్ని వస్తువులున్నాయి. ఈ సందేశం అంతటా ఉంటాయి, ఎందుకంటే బావులను పూడ్చివేయటం గురించి బోధిస్తున్నాను. ముందుగా మీకు అందులో అర్థం ఉన్నట్లు అనిపించదు, కానీ ఇలా చెప్తాను. గతంలో పాత నిబంధనలో ఇశ్రాయేలీల శత్రువులు వారికి వ్యతిరేకంగా ఎలా యుద్ధం చేసేవారంటే వాళ్ళు వచ్చి వారి బావుల్లో రాళ్ళు వేసేవారు, వేసి పూడ్చివేసేవారు వాళ్లకు నీళ్లు దొరకకుండా. బైబిల్ చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఏది ఏమైనా మీ బావి పూడిపోవచ్చును. అలాగైతే అసలేమీ కాకుండా దాని నుంచి ఏ మంచిని పొందలేము. అది ఉండవచ్చును, కానీ అది మీలోంచి బయటకు రాలేదు. నిజంగా వేరే ఎవరికైనా ఏ మంచి అయినా చేయగలిగేలా. కనుక మీరు మంచిగా ఊహించుకోవాల్సి ఉంటుంది. ఇది చివరి నిమిషంలో జరిగింది. మ్యాట్ దీన్ని అంతటినీ నా కోసం 1.5 రోజుల్లో చేశారు. ఇది ఒక బావి, అసలైతే ఇది ఒక చెత్త డబ్బా. ఇక ఈ రాళ్ళు ఈరోజు నేను బోధించబోయే విషయాలు ఇవే అవుతాయి, కనీసం చాలా వరకు. అయితే ఒక్క నిమిషం ఊహించుకోండి. మనం ఇది క్రింద ఇక్కడ మీ ఆత్మ మనిషి అనుకుందాం, కనుక మనం అలా అనుకుందాం. చూడండి, మనం దాన్ని ఆత్మికంగా ఉండనిద్దాం, ఎందుకంటే ఆయనే లోతైన ఆత్మ అనేది మన లోపల లోతైన భాగం. అక్కడే మంచి విషయాలన్నీ ఉంటాయి. చూడండి, అంటే వావ్, మీరు తిరిగి జన్మించినప్పుడు దేవునికున్న ప్రతి మంచిది మీ లోపలకు డౌన్లోడ్ అవుతుంది. మీ లోపల ఆత్మ ఫలము ఉన్నట్లుగానే మీలో ప్రేమ మీలో ఉంది. మీ ఆత్మలో మీరు జీవముతో నిండున్నారు. అయితే డీల్ చేయడానికి ప్రాణం ఉంది. అందుకని మన ప్రాణము, మీరు అనవచ్చున అది మన ఆత్మ మరియు లోకానికి మధ్యనున్నదని. దేవుడు మన లోపల పెట్టిన మంచివన్నీ మన నుంచి బయటకు రావాలంటాడు, ప్రజలను ఆశీర్వదించడానికి. అంటే చర్చికి వెళ్ళి ఇలా అనడం మంచిది, దేవునికి స్తుతులు. అయితే ప్రజలు మీ ద్వారా యేసును గాని చూడలేకుంటే అప్పుడు మీరెవరికి ఏ మేలు చేయడం లేదు. దేవుడు మనల్ని కేవలం రక్షించాలనుకుంటే మనం ఎవరిని ప్రభావితం చేయకుండా అప్పుడు కేవలం రక్షణ పొంది ఉండేవాళ్ళం, పరమునకు తీసుకుని వెళ్ళేవాడి పూర్తి విషయంతో గందరగోళం చేయకుండేలా. అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం కొరకున్నారు. అది అర్థమవుతుందా? మీకో సంకల్పం ఉంది. అదే మీ వెలుగుని ప్రకాశింపచేయడం, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయడం. తిరిగి జన్మించినప్పటి నుంచి మీరు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయి గృహంలో దేవునితో ఉండేంత వరకు పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయాలి. మీ ప్రాణాన్ని స్వస్థపరుస్తూ బాగు చేయనివ్వాలి. మీ లోపల ఉన్న మంచివన్నీ మీ ప్రాణము ద్వారా, అది మీ మనస్సు, మీ చిత్తము మరియు మీ భావాలు బయటకు రావాలి. లోకం వాటిని చూడగలిగేలా. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు కూడా రక్షణ పొందారని. వాళ్ళు అడగాలి, మీలో అంత మార్పు దేనివల్ల అని. ఆమేన్. కనుక శత్రువు వాళ్ళు ఇశ్రాయేలీయుల బావులను పూడ్చివేస్తున్నట్లుగా అపవాది మన బావుని మూసివేయడానికి పనిచేస్తాడు. వాళ్ళు వారి బావుల్లోనికి మట్టిని వేశారు. సరిగ్గా అదే అపవాది మనకు చేయడానికి ట్రై చేస్తాడు. మన లోపల మట్టి వేయడానికి ట్రై చేస్తాడు. అది లోకాన్ని, లోకానుసారమైన విధానాలకు ప్రతినిధిత్వం చేస్తుంది. కనుక మనం వెళ్ళే మార్గం అటువైపే. నేను మీకు ఆ చిన్న పునాదిని ఇవ్వాలనుకున్నాను, మీరు తప్పిపోకుండా ప్రవహించనిచ్చేలా. మీ కడుపులో నుండి జీవజల నదులు పారేలా. ఆశ్చర్యం, ఇక్కడున్న వారిలో ఎంతమంది అలాగే టీవీని చూస్తున్నవారు మీరు ఎండిపోయినట్లు ఫీల్ అవుతున్నారు? అంతేకాదు, అక్కడ కేవలం ఏదో లోపం ఉంది, నా జీవితంలో మంచిదేది ప్రవహించడం లేదన్నట్లుగా. తెలుసా, మంచిగా పారుతుంటే ప్రతిదీ సరళంగా అయిపోతుందని. అదంతా
చూడండి, నేను ఈరోజు ఇక్కడ మంచి ప్రవాహంలో ఉన్నాను, సౌకర్యంగా అనిపిస్తుంది, ఈజీగా ఉన్నట్లు సందేశం కొరకు కష్టపడడం లేదు. కానీ దానిలో భాగం నా ప్రాణం నుంచి మురికిని రాళ్లను బయటకు తీసేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను గాని ఇక్కడ పైకి నా మనసులో క్షమాపణలేమితో వస్తే దేవుడు నా మనసులో ఉంచిన మంచి మాటలు మీకు చెప్పడానికి నేను వాటిని చెప్పవచ్చును, కానీ అవి దేవుని అభిషేకం చేత కప్పబడి రావు. అభిషేకం లేకుండా మీరు వింటారు, కానీ అవి ఏ ప్రభావం చూపవు. తెలుసా, ఆసక్తికరం ఎలా రెండు వేర్వేరు పరిచర్యలు ఒకే సందేశాన్ని బోధించిన వారిలో ఒకరు దాని నుంచి ఏమీ పొందరు, మరొకరు మీ జీవితాన్నే మార్చేవారుగా అవుతారు. అందుకని అది కేవలం మాటలే కాదు, ఆ బోధకుని మీద ఉన్న అభిషేకమే నిజంగా మీ మనస్సులో మార్పుని తీసుకువస్తుంది. అభిషేకం అనేది నిజమే దేవుని వరము. బహుశా ఇలా అనడం మంచిదేమో, మీరు దీన్ని సరైన విధానాల్లో అర్థం చేసుకోండి, దానికో వెల చెల్లించాలి. లోకం నివసించే విధంగా మనం నివసించే అవకాశం మనకు లేదు. దాని గురించి ఉత్సాహపడినందుకు సంతోషం. మీరు వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండుడి. ఇప్పుడు దాని అర్థం మనం మిగతా వారికంటే మెరుగైన వారిలా ప్రవర్తించడమో, ఎవరిని ముట్టుకోమనో, లేక మాట్లాడమనో, లేక అవిశ్వాసతో కలిసి ఏమైనా తినమనో కాదు. కానీ నేను దాన్ని వివరించే విధానం, మనం అవిశ్వాసాలతో ఉండాలి. ఎందుకంటే మనం వారి నుంచి దాక్కుని మన క్రిస్టియన్ గ్రూప్తోనే ఉంటే వారిలో ఎవరిని ప్రభావితం చేయలేము. అయితే వారిని ప్రభావితం చేస్తున్నామని నిశ్చయించుకోవాలి, వాళ్ళు మనల్ని బాధించకుండా. ఆమేన్. సరే, యోహాను 7:37-38, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొన్నే ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నా యందు విశ్వాసము ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అది వారిలో ఉంది, అది వారిలో ఉంది. అయితే అది వారి నుంచి బయటకు ప్రవహించాలి. కనుక ఒక ప్రశ్న అడుగుతాను, మీ నుంచి ఏం ప్రవహిస్తుంది? సజీవమైనదా లేక మృతమైందా? తెలుసా, గత వారం నేను దేవునిచే 2 సార్లు దండించబడ్డాను, 1.5 వారంలో. నిజంగా అది నాకు నచ్చింది. నేను తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు నాకు అది చూపిస్తుంటే ఇష్టం. అది నా గురించి నేను చెడుగా ఫీల్ అయ్యేలా చేయదు. నేను నిజంగా అర్థం చేసుకోగలను ఆయన దండన ఆయన ప్రేమకు నిదర్శనమని. నన్ను ఆయన నా జీవితంలోని సమస్యలు మరియు గందరగోళాలు నాకు తెలియకుండా ఒంటరిగా వదిలివేయినందుకు కృతజ్ఞతలు. అందుకని మీ జీవితంలో తప్పైనదేదైనా దేవుడు మీకు చూపించినప్పుడు మీరు గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. ఆయనతో మీరు ఒప్పుకొని దాన్ని చూపినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. దాన్ని మార్చడానికి సహాయం చేయమని అడగండి. ఆయన లేకుండా మీరు మార్చలేరు. ఆమేన్. మీరు మళ్ళీ క్రింద పడిపోతే లేచి మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ పడిపోతే లేచి మళ్ళీ ట్రై చేయండి. దేవుడు మీ మనసు యొక్క నిజాయితీని చూస్తుండగా సహాయం చేస్తాడు. కనుక నేను క్లిష్టంగా అయినప్పుడు ప్రజలను గురించి ఆ విధంగా మాట్లాడినప్పుడు దేవునిచే శిక్షించబడ్డాను. అందరికీ కాదు, కానీ చూడండి, మనకు మన ప్రత్యేకమైన వారు ఉంటారు, వారిని మనం ఒకలా బయటికి వెళ్ళగక్కుతాం. కనుక నేను అలా కొంచెం ఎక్కువగా చేశాను. తెలుసా, మీరా సంభాషణలోకి దిగిపోగలరు. మీరు కావాలని అక్కడికి వెళ్ళకపోవచ్చును, కానీ వాటిలోనికి దిగిపోగలరు. అందుకని నేనది అంగీకరించి కొన్ని మంచి మార్పులను చేసుకున్నాను. ఆ తర్వాత 2 రోజుల క్రితం మళ్ళీ దేవుని చేతికి చిక్కిపోయా అసహనంగా ఉండడం గురించి. అది ఎలా అంటే, ఓ యేసు, ఎందుకంటే అది ఎప్పుడు ఎలా ఉండేదంటే, బహుశా నా నంబర్ 1 లోపం. నేను ప్రజలు వేగంగా కదలాలి అని అనుకుంటాను. అంటే ఇతరుల గురించి ఏదో ఒకటి
తెలుసుకోవాలని అనుకునేవారిని సహించలేను. మీరెప్పుడు వారి కోసం వెయిట్ చేస్తుంటారు. అసహనంగా నేనైతే దేవునితో కూడా నేనంత అసహనంగా ఉండను, ఎందుకంటే ఆయన సమయం సరైందని తెలుసుకున్నాను. అయితే అది ప్రజలే. ఎంతమందికి తెలుసు మనం మంచిగా చేయగలమని ప్రజలు లేకుంటే? జాన్ ఆర్ట్బర్గ్ ఒక పుస్తకం రాశారు, పేరు మీరు నాలా ఎక్కువగా ఉంటే మిమ్మల్ని మరింతగా ఇష్టపడతాను. ప్రజలతో మనం సహనంగా ఉండాలని దేవుడు అంటాడు. వారి లోపాలతోనూ మరి బలహీనలతోనూ మనందరికీ మన సొంత హింసించే లోపాల్లో లోడు ఉంటుందని, ఇతరులు వాటితో డీల్ చేయాలన్నది గుర్తుంచుకొని విషయాలతో చూడండి. నేను అసహనమైపోతాను. నిన్నటిలా నేను వ్రాసిన ఒక బుక్ మీద పెద్ద ఎడిట్ ముగించడానికి ఇంకా ఒక అధ్యాయమే ఉంది. అప్పుడే మా ఎడిటర్ కల్పించుకున్నారు, అలాగే మా పబ్లిషర్, తర్వాత వాళ్ళు దాన్ని చూసి వాళ్ళ కమెంట్లు ఇచ్చారు. నేను అవన్నీ కలిపి చూస్తున్నా, ఇదే ఫైనల్ అవుతుంది. మొత్తం 25 చాప్టర్స్. అప్పుడే 24 ముగించాను. అప్పుడు కొంచెం సేపు ఆగాల్సి వచ్చింది, మా ఇంటికి ఎవరో వస్తున్నందున. నేను తిరిగి వెళ్ళినప్పుడు నేను చేసిన మార్పులన్నీ పోయాయి. ఇప్పుడు మీకు తెలుసా, అది మిమ్మల్ని జబ్బుగా చేస్తుంది మీరు ఒక రచయిత అయితే. నాకు టెక్నాలజీ అంత బాగా తెలీదు కనుక అది నాకు చిరాగ్గా ఉంటుంది. దాన్ని ఎలా సరిచేయాలో తెలీదు. అప్పుడు ఎవరో ఒకరికి ఫోన్ చేయాలి, ఇంటి వారిని కాదు, వాళ్ళకి మాత్రమే ఏమైనా తెలిసేది. సరే, అప్పుడు వేరే ఎవరినైతే ఫోన్ చేస్తారు. ఇక అందుకని ఒకలా నా పరీక్షలో నిన్న ఫెయిల్ అయ్యాను. ఏదేమైతేనే అది సరైపోయింది. మా అబ్బాయి మంచి టెక్నీషియన్, అతను వచ్చి అంతా సరిచేశాడు. నేను అన్నాను, ఏం చేసావు? అతను, నీకు చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇదే జరిగితే ఫోన్ చేసి నన్ను సరి చేయమంటావు, నీకు గుర్తుండదు. సరే, మీలో ఎంతమంది అసహనంగా అయిపోతుంటారు చెప్పగలరా? చూడండి, మనకన్నీ వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ అంటే ఇష్టం లేదంటారా? అయితే ఏమిటో తెలుసా, మనం అసహనంగా అయిపోతాం. ఒకవేళ ఓ 3 నిమిషాలు మంచి సెల్ ఫోన్ టవర్ లేని చోటు నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి అంటే, ఒకవేళ మనకు మన ఫోన్లో 1-2 రోజులు లేకపోతే ఏమవుతుందో కూడా నాకు తెలియదు. బహుశా ప్రపంచమే ఆగిపోతుందేమో. కనుక నా నోటి నుంచి బయటకు వచ్చేదంతా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ నాకు దేవుడు కావాలి, నాతో ఆయన డీల్ చేస్తూ ఉండడానికి, మార్చవలసిన వాటిని ఆయన నాకు చూపించడానికి. ఈ విషయం అనేది క్రీస్తులో మీరెవరని తెలుసుకోవడం గురించిందే. క్రీస్తులో మీరెవరని మీకు తెలిస్తే, అలాగే దేవుడు అలాంటి విషయాలను కేవలం మీ పట్ల ఆయనకున్న ప్రేమ వల్లనే చూపిస్తాడని అది అలా చెప్తుంది. ప్రకటన, హెబ్రీ గ్రంథాల్లో ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించును కనుక ఆయన మన తప్పులను చెప్తాడంతే ప్రకటన చెప్తుంది. మనపై ఆయనకున్న గొప్ప ప్రేమను బట్టి. అప్పుడప్పుడు అనుకునేదాన్ని, నన్ను కొంచెం తక్కువగా ప్రేమిస్తున్నావా? చిన్న విషయం అంతే. అయితే క్రీస్తులో మీరెవరో తెలిస్తే, దేవుడు అలాంటిది ఏదైనా చూపించినప్పుడు నేరం మోపబడినట్లు ఉండక్కర్లేదు. సంతోషించండి, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నది కేవలం మిమ్మల్ని ప్రేమిస్తున్నందునే అని, అది మీకు సహాయపడుతుందని. కమాన్, మీరు మరింత సంతోషంగా ఉండడానికి అది సహాయపడుతుంది, మరింత శాంతం కల వ్యక్తిగా ఉండడానికి. కనుక మీ నుంచి ఏది బయటకు వస్తుంది? కీర్తనలు 46:4-5 చెప్తుంది, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చల్లము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవుడు ఆయన సంఘం మధ్యలో నివసిస్తాడు, ప్రతి ఒక్క విశ్వాసి మధ్యలోనూ వ్యక్తిగతంగా. అది తెలుసా, నిజంగా దానికంటే ముందుకెళ్తుంది. దాని గురించి ఆలోచిస్తే నిజమని తెలుస్తుంది. అయితే నేను ఎప్పటికీ దాని అర్థం పూర్తిగా ఏమిటో తెలుసుకోలేను. దేవుడు మనలో నివసించడానికి వచ్చాడు అని ఆయన అన్నప్పుడు మనం ఆయన గృహాలమని. మీకు అర్థమైందా? దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఆయన శిష్యులకు చెప్పాడు,
నేను మీకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహిస్తాను. ఆయన మీతో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన మీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు. మనం కానీ దాన్ని మనసులో ఉంచుకుంటే దేవుడు మనతోనే ఉన్నాడన్నది ఎల్ల వేళలా ఆయన నుంచి ఏది దాచబడదని, ప్రతి మాటను ఆయన వింటాడని, ప్రతి కార్యాన్ని చూస్తాడని, బహుశా అది మనం ఇంకొంచెం మంచిగా ప్రవర్తించేలా చేయగలదేమో. ఆయన మన నుంచి ప్రవహించాలి. ప్రవహించినప్పుడు మనం సంతోషపరచబడతాం. అలానే ఇతరులు కూడా. ప్లీజ్ మీరు నా వద్ద ఉంటే నన్ను సంతోషపరచండి. థ్యాంక్ యూ. ప్రకటన 22:1 మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. మనం ఏది బయటకు వస్తుంది మన నుంచి అన్న దాని గురించి పట్టించుకోవాలి. మనకు వచ్చేదానికంటే మనం పాడిన పాటల్లో ఆశీర్వాదాల వెంటపడను, కానీ నీవు నా జీవితంలో కావాలన్న దాని గురించి చెప్పబడింది. మనం దేవునికి ఆశీర్వాదకరంగా ఉండడం గురించి ఎక్కువ పట్టించుకోవాలి, మన ఆశీర్వాదాలను పొందడం కంటే. మన మనసుని ఇవ్వడం మీద పెట్టాలి, పొందడం మీద కాదు. ఆమేన్. చర్చిలో ఎవరూ కూడా నిజంగా క్రీస్తు వాళ్ళకి ఏం చేశాడన్నది అర్థం చేసుకుంటే, వాళ్ళు నిజంగా ప్రజల గురించి కేర్ తీసుకుని ఎప్పుడు ఇవ్వడం గురించి మాట్లాడుకోవాలి. అదిగో అక్కడ 3 ఉన్నారనుకుంటాను. ఉత్సాహపరుస్తూ ఎవరైనా మీకు ఇవ్వడం మీద బోధించినప్పుడు మీరు అరవాలి, చప్పట్లు కొట్టాలి, ఉత్సాహపరచాలి. ఎందుకంటే చెప్పనా, మీలోని దురాశను, స్వార్థాన్ని మీ నుంచి తీసివేసేంత వరకు ఇతరులకు ఇవ్వడం అంటే అది మీ చిత్త ప్రకారంగా చేసే పనిలా దాన్ని మొదలు పెట్టాలి. అయితే మీరు ఒక స్థితికి వస్తారు, అప్పుడు మీకు ఇవ్వడం నచ్చుతుంది, ఇవ్వడానికి చోట్లను వెతుకుతారు. కనుక ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, అంతేకాని ఇలా కాదు ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఆశీర్వాదాలను ఇవ్వడంపై ఫోకస్ ఉంచండి. ఆశీర్వాదాన్ని పొందడంపై కాదు. డబ్బుల్ని ఇవ్వడం పొందడాన్ని కాదు. స్తుతుల్ని ఇవ్వడం ఎవరో మిమ్మల్ని పొగడ్డం కాదు. ఆమేన్. ఆదికాండం 26:15. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చి వేసిరి. మన్ను వేసి, మనం దాన్ని మురికి అని అంటాం. మనం లోకాన్ని మన జీవితాలకు బయట ఉంచి దేవునితో నిండి ఉంటే ఆత్మికంగా మనం బలంగా ఉండగలం. సాతాను నిరంతరం మన బావుల్లో మురికిని వేయడానికి ట్రై చేస్తాడు. మీ బావులను పూడ్చివేయడం అంటే ఓటమే. ఇశ్రాయేలు కూడా తమ శత్రువుల బావులను పూడ్చివేయడానికి ట్రై చేసింది. వాళ్ళ శత్రువులు వారి బావులను పూడ్చివేయడానికి కాకుండా వాళ్ళ శత్రువుల బావులను పూడ్చివేయడానికి కూడా ఖచ్చితంగా దాని అర్థం ఓటమేనని వారికి తెలుసు. కనుక మొదటిది, అసలైతే వాళ్ళు వాళ్ళ బావుల్లో బండలను కూడా విసిరేస్తారు. కొన్నిసార్లు అయితే వాళ్ళు వాళ్ళ నేలను కూడా రాళ్లతో కప్పివేశారు, అందులో ఏమీ పండకుండా. పాత నిబంధనలో ప్రజలను వాళ్ళు చంపని విధానాల్లో ఒకటి చనిపోయేంత వరకు రాళ్లతో కొట్టడం. కనుక మనం మన బావిలోనికి అపవాది విసరాలనుకునే రాళ్లను గురించి మాట్లాడుకుందాం. ముందుగా మాట్లాడుకోబోయేది అవిధేయత రాయి. అవిధేయత. ఇప్పుడు మీకు ఇది అవసరం లేకపోవచ్చు నాకు తెలుసు, కానీ బహుశా ఎవరికైనా ఈ మంచి సందేశం గురించి మీరు చెప్పవచ్చును. అలాగే నాకు తెలుసు మీకు రేపటి సందేశం అవసరం ఉండదని. బహుశా నేను దాని గురించి ఈరోజే చెప్పకూడదు. అయితే మీకు అది అవసరం లేదని అనుకుంటే నాకు కావాలి. రేపు ఉదయం స్వార్థం గురించి బోధిస్తాను. ఎందుకంటే సంతోషంగా ఉండి అదే సమయంలో స్వార్థంగా ఉండలేరు. కనుక మీకు తెలిసిన స్వార్థంగా ఉండే ప్రతి క్రిస్టియన్ని వెతికి వారిని మీతో పాటు తీసుకుని రండి.
సరే, ముందుకు సాగుదాం. మనం అవిధేయులమయ్యేలా అపవాదు చేస్తాడు. నది విధేయత లేకుంటే ప్రవహించదు. నేను చెప్తున్నాను, మనం వినవలసిన ముఖ్యమైన సందేశాల్లో ఇది ఒకటి. ఈ సమయంలో ప్రపంచ చరిత్రలో మనం ఎంతో చీకటి నిండిన అంధకారపు చోట్లో నివసిస్తున్నాం. అది రోజు రోజుకి మరింత చీకటి అవుతుంది. అది మరింతగా అలా అవడానికి ఉన్న కారణాల్లో ఒకటి, మరింత ఎక్కువ మంది క్రిస్టియన్ల వెలుగు మందగించిపోయింది. అసలు వెలుగుతున్నాయా అన్నంతగా. ఆమేన్. యెషయా 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యాంప్లిఫైడ్ చెప్తుంది, ఓ నీవు కానీ నా ఆజ్ఞలను విని ఉంటే అప్పుడు మీ శాంతి మరియు మీ అభివృద్ధి నది వలె ప్రవహిస్తూ ఉండేది. మీరు విన్నారా? మీరు కానీ నా ఆజ్ఞలను విని ఉండిన ఎడల మీ శాంతి, సమాధానము, మీ అభివృద్ధి ప్రవహించినది వలె ఉండేది. సామెతల 31 అధ్యాయాల మీద నేను ఒక పుస్తకాన్ని వ్రాసిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంది వ్రాసినందుకు. ఎందుకంటే అది నాలో ఎంతగానో బలపడింది. బైబిల్ మనకిచ్చే సందేశం నిజంగా ఆరంభం నుంచి అంతం వరకు నేను చెప్పింది చేయండి, మీకు గొప్ప జీవితం ఉంటుంది. బుద్ధిహీనులా ప్రవర్తించి నేను చెప్పింది చేయకుంటే పాపం తీసుకురాగలిగిన ప్రతి ఒక్క దుఃఖమును పొందుతారు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచితేనే నీవును నీ సంతానమును బ్రతుకునట్లున్న జీవమును కోరుకుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, వేడుకుంటున్నాను, మీ భావాల ప్రకారంగా ఏం చేస్తున్నారో చేయడం లేదు అన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టమని. అందరూ చేస్తున్నది చూసి మీరు అదే చేయకండి. మీ మనసుని అనుసరించి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడండి. చూడండి, ఒకవేళ మీరు ఒక్కరే ఒక క్రైస్తవునిలా జీవించడానికి ట్రై చేస్తున్నారని తెలిస్తే, చూడండి, కొన్నిసార్లు మీరు ఒక్కరే నిజమైన క్రైస్తవులా ప్రవర్తిస్తారు. ఒకవేళ చాలామంది క్రైస్తవులు మీతో సహవాసం నుంచి దూరం అయిపోయినా, ఎంతమంది అనుకుంటారు ఫ్రెండ్స్ని ఉంచుకోవడానికి ఎక్కువగా రాజపడతామని? ఏంటో తెలుసా, ఏదేమైనా వాళ్ళంతగా మీ గురించి కేర్ చేయరు నిజం తెలుసుకోవాలంటే. ఆశ్చర్యం, ఎంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటారు వాళ్ళు ప్రేమించిన వారిని తమ జీవితంలో ఉంచుకోవడానికి. అయితే వాళ్ళు మాత్రం మీపై అధికారం చేసి మ్యానిపులేట్ చేస్తారు. నిజంగా వారి అవసరం వచ్చినప్పుడు మీ ప్రక్కన అసలు ఉండరు. దేవుణ్ణి అనుసరించండి, ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ఒక సహోదరుడి కంటే సన్నిహితంగా మీతో ఉంటాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. మనం విధేయతగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు మన శత్రువులను ఓడిస్తాడు. తెలుసా, మనం ఈ వచనాన్ని చెప్తాం, మనం ఈ వచనంలోని సగమే చెప్తాం. యాకోబు 4:8 అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోను. అది చెప్పేది అది కాదు. చెప్తుంది దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడు. మనకు అపవాదిని ఎదిరించడానికి ఆత్మిక శక్తి లేదు. ఒకవేళ ముందుగా మనం దేవునికి లోబడి ఉండకుండా ఉంటే మీకు శక్తి వచ్చేది అక్కడి నుంచి. నాకు ఈ సందేశం ఇష్టం. మీకు ఈ సందేశం నచ్చిందా? నిర్గమ 23:22 నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. వావ్, దేవుడు నా శత్రువుకు శత్రువుగా ఉండాలంటాను. విధేయత చూపితే ఆశీర్వదించబడతాం, చూపకుంటే ఆశీర్వదించబడం. తెలుసా, ఈనాడు ప్రజలంటారు కొత్త నిబంధన క్రింద దేవుడు ఆశీర్వదించుడు అని. దేవుడు మిమ్మల్ని శపించుడు. ఆయన అలాంటి దేవుడు కాడు. ఏదేమైనా దేవుడు మనల్ని శపించుడు, అది మనం చేసుకుంటాం.
ఆయన అన్నాడు, మీ ముందు ఆశీర్వాదము శాపము ఉన్నాయి. నేను చెప్పింది మీరు చేస్తే ఆశీర్వదించబడతారు, ఒకవేళ చేయకుంటే శపించబడతారు. అయితే ఆయన శపిస్తున్నట్లు ఎన్నడూ చెప్పదు. ఆ ఎంపిక మన ఇష్టమే, మనంగా దాన్ని మన పైకి తెచ్చుకుంటాం. విధేయత చూపితే ఆశీర్వదించబడతాం, ఒకవేళ చూపకుంటే ఆశీర్వదించబడం. చూడండి, ఈనాడు ప్రజలంటారు, చూడండి క్రొత్త నిబంధన క్రింద దేవుడు ఆశీర్వదించడు, దేవుడు శపించడు కూడా. ఆయన అటువంటి దేవుడు కాడు. తెలుసా, దేవుడు మనల్ని శపించడు, మనంగా అలా చేసుకుంటాం. ఆయన అన్నాడు, నేడు మరణమును ఆశీర్వాదాన్ని ఎదుట ఉంచితిని. ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే యెహోవా ఆశీర్వదిస్తాడు, పాటించిన ఎడల శపించబడదువు. అయితే వచనం శపిస్తాడని ఎన్నడూ చెప్పదు. అది మీ ఎంపికే, మనంగా దాన్ని మన మీదకు తెచ్చుకుంటాం. మీకు జరిగే ప్రతి చెడు విషయం లేదా కలిగే చిన్న కష్టమైనా అది మీ తప్పు వలన అని చెప్పడం లేదు. నేను చెప్పేది అది కాదు. అపవాది భూమి మీద బ్రతికే ఉన్నాడు, విషయాలు జరుగుతాయి. నిన్న ఉదయం 6 గంటలకు సెంట్ లూయిస్లో 6 డిగ్రీల చలి. చూడండి, మా ఫర్నేసెస్లో ఒకటి పని చేయలేదు. నేను బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. చూడండి, దాని అర్థం నేనేదో తప్పు చేశానని కాదు. అందుకనే ఇప్పుడు నా ఫర్నేస్ పనిచేయడం లేదు అనడానికి దాని అర్థం అపవాది ఏడాదిలో అత్యంత చలిగా ఉన్న రోజున నన్ను అతిశయింప చేస్తున్నాడు. నేను ఒక సభకు వెళ్ళడానికి రెడీ అవుతుంటే అయితే అతడు గెలవలేదు. హాహా, నాకు యుద్ధపు ప్లాన్ ఉంది. నేను నా ఫజీ హోమ్ కోట్ని వేసుకున్నాను, నా హీలింగ్ ప్యాడ్ని వేడి చేసుకుని నా కుర్చీలో ఒక హీటర్ని పెట్టి ఆన్ చేశాను, ఫైర్ ప్లేస్ని ఆన్ చేశాను. దేవునితో నా సమయాన్ని వెచ్చించాను. ఎంత వెచ్చగా హాయిగా ఉండాలి అంతగా. విషయాలు జరుగుతాయి. అయితే దానికి మరియు మీ జీవితంలో ఏదో తప్పు ఉందని తెలుసుకోవడానికి తేడా ఉంది. తెలుసా, నేను విశ్వాసపు బోధనంతా విన్నాను. దీనికోసం దానికోసం వేరే దేనికోసమో దేవుణ్ణి నమ్మడం గురించిన బోధనను తెలుసా, చివరికి ఏళ్ల క్రితం చివరిగా ఇలా అనడానికి రావాల్సి వచ్చింది. ఏమన్నా తెలుసా, దేవా, ఇది నాకు పనిచేయడం లేదు. లోపం ఏమిటి? మీ జీవితంలోని తప్పేమిటని దేవుణ్ణి ధైర్యంగా అడగండి, చూడండి ఏం చెప్తాడు. కమాన్ దేవా, నా జీవితంలోని తప్పేమిటి? తెలుసా ఆయన ఏం చెప్పాడు? ఏమనంటే, నీకు స్వార్థము, నీ జీవితమంతా నీ గురించే, నీ ప్రార్థనలన్నీ నీ గురించే, నువ్వేం పొందగలవు అని. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా 1:19. ఆదాము హవ్వలు ఒక క్షణంలో ప్రవహించే నదులు, తర్వాత క్షణమే వారు పూడ్చబడిన బావులు. ఏం జరిగింది? అవిధేయులుగా ఉన్నారు. అదంతా సింపుల్. వాళ్ళిద్దరూ స్వతంత్రులు. వాళ్ళు దేవుడు ఏర్పరిచిన జీవితాన్ని, దేవుణ్ణి ఆనందిస్తున్నారు, ఒకరినొకరు ఆనందిస్తున్నారు. సృజనాత్మకత ప్రవహిస్తుంది. ఆదాము జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. నేను చూడండి, ఎన్నో మిలియన్ల పురుగులు ఉన్నట్లు నాకు తెలీదు అతను ఎలా వాటికి పేర్లు పెట్టాడు. అంటే వినడానికి బాగుంది. ఆదాము జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. తెలుసా, చూడండి, 3-4 కంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్నారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కదాని మీద వారికి అధికారం ఉంది. దేవుడు అన్నాడు, భూమిని వెళ్ళి దాన్ని లోపర్చుకోండి. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే ఒక వృక్ష ఫలములను మాత్రం తినకూడదు. మనం ఒక్క పనిని ఎందుకు చేయకూడదని చెప్పాడు? అదే మనం ఎప్పుడూ చేయాలనుకునేది. ఎందుకంటే శత్రువు పనిచేసేది అలానే. కనుక ఆయన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని చెప్పాడు. దేవుడు ఎంత మంచివాడంటే ఆయన మనిషికి చెడు అంటే కూడా ఏమిటో తెలియకూడదని అనుకున్నాడు.
ఆయన జీవ వృక్షం నుంచి తినాలనుకున్నాడు. ఆ జీవం వారి వద్దకు ప్రవహించి వారి ద్వారా ప్రవహించాలని. కనుక అపవాది, ఎంతమందికి తెలుసు అపవాది నిజమని? అతడేదో హాలోవిన్ పాత్రకాడు. ఆదికాండం 2:25 చెప్తుంది, ఆదాము మరియు అతని భార్య దిగంబరులుగా ఉండిరి. సిగ్గు ఎరక్క. అయితే ఆదికాండం 3:1 దృష్టిని ఉంచగలరా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి కలదై ఉండెను. అతడు ఆ స్త్రీతో ఇట్లా అన్నో, అపవాది మీతో మాట్లాడ్డు అనుకోకండి, ఎందుకంటే మాట్లాడతాడు. మీరు నేర్చుకోవాల్సింది తిరిగి ఎలా మాట్లాడాలన్నదే. అతడు ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. చూసారా ఎలా తిప్పివేశాడో? నిజంగా దేవుడు చెప్పాడే ఏ చెట్టు ఫలమైనా తినకూడదని. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలాలను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలాలను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పి నేను సర్పముతో అన్ను. ఇదిగో ఇక్కడ వచ్చింది అబద్ధం. అందుకు సర్పం, మీరు చావనే చావరు అని ఆ స్త్రీతో చెప్పను. ఇప్పుడు ఇదిగో ఇక్కడే ఆదాము హవ్వలకు మలుపు తిరిగింది. తర్వాత మిగతా మనందరికీ ఆమె ఇలా అని ఉండాల్సింది. ఏమని అంటే, అబద్ధం చెప్తున్నావు, దేవుడు చెప్పింది అది కాదు, దేవుడు ఇలా అన్నాడు వాటిని తినకూడదు అని. ఎందుకంటే దేవునికి తెలుసు అపవాది దేవుణ్ణి తప్పుగా చూపిస్తున్నాడు. ఏలేనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. దేవుడు నాకివ్వకుండా ఏదో ఉంచాడు, తినమని సలహానిచ్చాడు. నేనేదో మంచిని పొందకుండా దూరంగా ఉంచడానికి ట్రై చేస్తున్నాడు. లూసిఫర్ని సమస్యలో పడేసింది అదే. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని సింహాసనము కంటే పైగా నా సింహాసనమును హెచ్చింతును. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చే రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతడు కూడా తిన్నాను. ఇప్పుడు ఇక్కడ నేను దేన్నో సరిచేస్తాను. ఈ పూర్తి విషయానికై హవ్వ నిందించబడుతుంది. అయితే గుర్తుంచుకోండి, ఆదాము ఇంటికి పెద్ద అన్నది. దేవుడు ఏం చెప్పాడో అతనికి తెలుసు. అతడు హవ్వకు చెప్పి ఉండాల్సింది, వెంటనే నువ్వు అలా చేసి ఉండకూడదు, వెంటనే పశ్చాత్తాపడ్డం మంచిది, నేనైతే ఖచ్చితంగా దీన్ని తిన్నా ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. కానీ అతడు తీసుకుని తినేశాడు. చూడండి, ఇంకేం చెప్పకుండా ఉండడం మంచిది. ఒక ఇంటి యజమానిగా ఉండాలనుకునే పురుషునిగా ఉండకండి. ఒకవేళ మీరు కానీ అయితే అప్పుడు బాధ్యతల విషయానికి వచ్చినప్పుడు దాంతో మీకే సంబంధం లేనట్లుగా ఉండాలంటే వెళ్తున్నా. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని తమ పాపాన్ని వాళ్ళు కప్పుకోవడం మొదలు పెట్టారు. యా అక్కడ నాకు ఫ్రెండ్ దొరికారు, నేను వచ్చి మీకు బోధిస్తాను. చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా, కనుక అదుగు అలా సాగింది. దేవుడు మనల్ని చేయవద్దని చెప్పింది చేసినప్పుడు అప్పుడు ఆయన నుంచి దాక్కోవాలంటాం. మనకు భయం వేస్తుంది, మన జీవితాలపై భయం వెళ్తుంది. యోనా దేవుని పట్ల అవిధేయత చూపాడు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీనెవే పట్టణస్థుల
దోషం నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నేనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలోండి పారిపోవాలని యోనా తర్షీషు వైపుగా వెళ్ళాను. మీరు కానీ మ్యాప్లో చూస్తే అది దేవుడు వెళ్ళమని చెప్పిన దానికి విరుద్ధమైన దిశలో ఉంది. ఎంతమంది దేవుడు వెళ్ళమన్న దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు? ఇక్కడ ఎవరు లేరు పందెం. బహుశా కొంతమంది చర్చికి రావడానికి ధైర్యం చాలదేమో. అయితే మీరు టీవీలో చూస్తున్నారు. మీరు చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఇలా అనుకున్నారు, నేను దీన్ని చెక్ చేయాల్సిందే. నీనివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను కనుక పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యోనా పారిపోయేను, తర్షీషు వైపుగా వెళ్తాడు. యోనా ఎప్పోకి పోయి తర్షీషునకు పోయే ఒక ఓడను చూస్తాడు. ప్రయాణానికి కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువకు ఓడవారితో కూడి తర్షీషునకు వెళ్లే ఓడను ఎక్కుతాడు. అప్పుడు యెహోవా సముద్రం మీద పెద్దగాలి పుట్టింపుగా గొప్ప తుఫాన్ రేగి ఓడ బద్దలైపోవు గతికొస్తుంది. కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ చూస్తారు, యోనా ఖచ్చితంగా ఎండిపోయి ఉంటాడు. దేవుడు ఒక గొప్ప మత్స్యమును ఏర్పరుస్తాడు, ఒక తిమింగిలాన్ని బహుశా అతన్ని మింగడానికి. అతడు అన్నాడు, నాకేది ఇష్టం, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేస్తున్నాను. కొన్నిసార్లు మనం పొందే ఉపద్రవం ఒక వరం. కమాన్, అవునా, అది నిజం. ఎంతమంది దేవుణ్ణి వెతికి మీరు సమస్యల్లో ఉన్నప్పుడే ఆయనతో సంబంధంలోనికి వచ్చారు? ఆహా, ఎంతమంది సమస్యల్లో ఉన్నప్పుడే మీ ఆత్మిక ఎదుగుదలను అంతటినీ చేశారు? చూసారా? దాని మీద బోధించడం లేదు. అయినా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడివేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్ను, నీ పరిశుద్ధాలయం తట్టు మరల చూచేదను అనుకొంటిని. అదిగో అక్కడ అతడు పశ్చాత్తాపడాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరన్నిటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. వావ్! మీరు దేవునికి అవిధేయులుగా ఉన్నారేమో, దేని చేతనో మింగివేయబడినట్లు ఫీల్ అవుతుండవచ్చు. సముద్రపు నాచు మీ తలకు చుట్టుకుని ఉన్నట్లుగా మీరు పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు ఆ గుంటలోంచి. కూపములో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లుగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ వద్దకు నా మనవు వచ్చిన అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొన్న మ్రొక్కుబళ్ళను చెల్లింపక మాన్ను. యెహోవా వద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించేదను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా అది యోనాను నేల మీద కక్కివేసెను. తర్వాత వచనాన్ని చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, యెహోవా యోనాకు ఇలాగ సెలవిచ్చెను, నీనివేకు పొమ్ము. ఇది నాకు ఇష్టమైన భాగం. అతడి కఠిన మార్గాన్ని తప్పించుకుని ఉండొచ్చును, ఎందుకంటే దేవుడు తన మనసును మార్చుకోడు. అలాగే మిమ్మల్ని చేయమని చెప్పిన దాని గురించి మనసు మార్చుకోడు. ఆమేన్. ఇప్పుడు మీ బావిని పూడ్చివేసే మరొక విషయం ఇదే, గతంలో జీవించడం. గతాన్ని మీరు వదిలివేయాలి. దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మీకో నిజం చెప్తాను, మీరు వాటిని ఇష్టంగా గుర్తు చేసుకోకూడదని కాదు, కానీ కొన్నిసార్లు గతంలోని గొప్ప విజయాలను కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఎందుకో నేను చెప్తాను. వాటినే పట్టుకుని వేళ్లాడుతుంటే దేవుని వద్ద అంతకంటే గొప్పదేదో మీకోసం ఉందని గుర్తించలేకపోతారు.
ఆమేన్. మీకు జరిగిన అత్యంత గొప్ప విషయం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే దేవుని వద్ద అంతకంటే గొప్పదేదో ఉండే అయితే గతాన్ని చూస్తూ ఉండిపోకూడదు. గతంలోని మీ పాపాలను తప్పులను మర్చిపోండి. గతంలో మిమ్మల్ని గాయపరిచిన వారిని, మీ గత విజయాలన్నింటినీ కూడా, గతంలో మీరు జీవించిన పాపపు జీవితాన్ని కూడా, ప్రత్యేకంగా దాని గురించి మీరు ఆనందించినవి చూడండి. శుక్రవారం రాత్రి క్లబ్బింగ్కి వెళ్ళడం నాకు గుర్తుంది. నేను కూర్చుని ఉండే ఆమెను వింటూ ఉండేదాన్ని. అలా అలా అలా. మీకు విషయం చెప్తాను, ఉదయాన్నే మీకున్న ఆ హ్యాంగ్ ఓవర్ అనేది గతంలో పొందిన దానికంటే బాగుంటుంది. కొంతమంది యేసులో ఎంత దూరం వెళ్ళారంటే మీరుగా త్వరగా ఉదయాన్నే లేచి రెండో రౌండ్కి వచ్చేశారు. ఆదికాండం 19, 17 మరియు 26. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొన్నట్లు పారిపోమ్ము, నీ వెనుకకు చూడకము, ఎక్కడనూ నిలువక పారిపోమ్మని చెప్పెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇలా అనవచ్చు, ఆమె బావి గట్టిగా కాంక్రీట్ వేయబడిందని. మీరు ముందుకు సాగుతుంటేనే దేవుని యొక్క జీవజలపు నది ప్రవహించగలదు. మనం వెనక చూడాల్సి ఉంటే మన కళ్ళు తల వెనుక వైపు ఉండేవి, కానీ లేవు. కమాన్, కళ్ళు మన తలకు ముందు వైపు ఉన్నాయి. మనం సూటిగా ముందుకు చూడాలి, కుడివైపుకో ఎడమ వైపుకో కాదు, ప్రత్యేకంగా వెనక్కి కాదు. అవును, కమాన్. ఆమె ఆ జీవితంలో ఉన్న కొన్నిటిని వదులుకోవాలని అనుకోనందున వెనక్కి తిరిగి చూసింది. చూడండి, ఈ సెషన్ తర్వాత మేము ప్రజలు క్రీస్తుని తమ రక్షకునిగా స్వీకరించే అవకాశాన్ని ఇవ్వబోతున్నాం. చెప్పేది వినండి. యేసుని సేవించడానికి మీరు వదిలివేయాల్సిన కొన్నిటిని గురించి పట్టించుకోకండి. నాకు చాలా ఎక్కువ వినోదంగా ఉంది. లేదు, మీరు లేరు. మీకు అసలు తెలియదు కూడా. వినోదం అంటే ఏమిటో తెలిసేమో, సంతోషం అంటే తెలియదు. మీకు తెలియదు కూడా. రాత్రి పడుకుని పూర్ణ శాంతిని పొందడం అంటే ఏమిటన్నది కూడా తెలీదు. మీకు మరణం గురించి భయం లేదు అన్నదానికి అర్థం తెలియదు, కానీ అసలైతే దానికోసం ఎదురు చూస్తారు. ఆమేన్. మీరు సంతోషంగా ఉన్నారని అనుకోవచ్చు, కానీ లేరు. దాంతో పోల్చడానికి మీకు ఏమీ లేదు. మీరు మీ మనసును యేసు కొరకు తెరిచి ఆయన లోపలికి రానివ్వనంత వరకు లోపల శుభ్రం చేయడం కంటే వేరే ఏది మంచిగా అనిపించదు. మీరు బాత్ టబ్లో ఉండొచ్చు, లేదా షవర్ క్రింద ఉండి శరీరపు మురికిని కడిగేయగలరు, కానీ ఆత్మ యొక్క మురికిని కేవలం యేసు రక్తమే శుభ్రపరచగలదు. ఆమేన్. యేసు మన కొరకు మరణించినందుకు స్తుతులు. మీరు ముందుకు సాగాలి. మనం మాట్లాడుకునే తర్వాత రాయి. ద్వేషం, హాని చేయాలనుకోవడం, చెడు చిత్తము, అసూయ, మత్సరపడ్డము. చూద్దాం. వావ్. అసూయ, మత్సరపడ్డం, ద్వేషం, ఇతరులను అవమానించడం, చెడు చిత్తం. మనం ఇక్కడ సమస్యల్లో పడబోతున్నాం. యోసేపు సహోదరులు అతన్ని నీళ్లు లేని బావిలో పడవేశారు. ఆదికాండం 37, 23 మరియు 24. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేశాడంటే వారికి అసూయ. వాళ్ళ తండ్రి అతని కోసం ప్రత్యేకంగా కుట్టించాడు. ఒకలా అతడు ముద్దు బిడ్డ, ఇష్టమైన వాడు. తెలుసా, ఈనాటికి అలానే జరుగుతుంది. అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఒకరి మీద ఒకరికి అసూయ. అట్లా మా ఫ్యామిలీలో దాంతో వ్యవహరించాం. అదెలా అంటే, చూడు, అతనికి కావాల్సినవన్నీ పొందుతాడు. అయితే ఇప్పుడు వాళ్ళకి తెలివి వచ్చింది. వాళ్ళకి ఏమైనా కావాలంటే దాన్ని అడగమని పంపుతారు.
అతను నా బేబీ. అతనికి 40 ఏళ్ళు, 6 అడుగులు 5 ఇంచులు. ఇప్పటికీ అమ్మని ఎత్తుకుని అంతా తిప్పుతాడు. తెలుసా, మీరు అలా మామూలుగా అదేదో మీ పిల్లల్లో ఒకరిని వేరే వారికంటే ఎక్కువ ప్రేమిస్తారని కాదు, మీ బేబీ అంటే అలా. చూడండి మీ బేబీని. ఇక్కడ ఏ పేరెంట్కైనా అర్థం అవుతుందా? అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిదే, అది ఒక బావి, అందులో నీళ్లు లేవు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి తండ్రితో యోసేపుని అడవి మృగాలు చంపేశాయని చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి బాధను వాళ్ళు చూశారు. వాళ్ళు ఆయన్ని ఎంతగా బాధించారు. వాళ్ళ రాత్రి బాగా నిద్రపోయారని కూడా ఊహించును. వాళ్ళ అసూయ వలన, ద్వేషం వలన, యోసేపు ప్రియమైన వాడైనందున, అతని తండ్రి అతని పట్ల ఎక్కువ ప్రేమ చూపించినందున, అతనికి స్వప్నం కలిగినందున, అతని పట్ల వాళ్ళు చేసింది అంతా ఆలోచించి, తెలుసా కొన్నిసార్లు మీకు స్వప్నం కలిగితే ప్రజలు ద్వేషిస్తారని. అసలైతే కొంతమంది ఉంటారు మీరేమీ మంచి చేయకూడదు అనుకునేవారు. కమాన్, మీరు ఏదైనా మంచిగా చేయబోతున్నారంటే వారికి అసూయ కలుగుతుంది. వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఏమీ చేయాలని అనుకోరు. మీ జీవితంతో ఏదైనా చేయాలనుకుంటే కోపం వస్తుంది. నాకో స్వప్నం కలిగింది. పరిచర్ను గురించి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నాకున్న దాదాపు ప్రతి ఫ్రెండ్ దూరం అయ్యారు. ప్రజలు మీతో కలిసి స్వప్నం చూడ్డానికి సిద్ధంగా ఉండరు. వాళ్లకు పీడకళ్ళు వచ్చుంటాయి. గిల్ట్, పట్టుబడతారేమోన్న భయం, పశ్చాత్తాపం, మరెన్నో ప్రతికూలమైన భావాలు. వాళ్ళు యోసేపుని ఎండిన బావిలోనికి పడవేయడం అనేది వారిని ఎండిన బావులుగా మార్చివేసింది. నాకు అది ఇష్టం. బైబిల్ చెప్తుంది, అపొస్తలుల కార్యములు 7:9లో ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కాని దేవుడు అతనికి తోడై ఉండెను. అయితే దేవుడు, చూడండి, మీరు దేవుని పట్ల విధేయతగా ఉంటే ఎవరు మనకు ఏం చేసినా సరే, దేవుడు గాని మనకు తోడై ఉంటే మనకు వ్యతిరేకంగా ఎవరు రాగలరు ఏదైనా మార్పుని తేవడానికి? మీ శత్రువుల మధ్యనే దేవుడు మిమ్మల్ని పైకి లేపినప్పటికంటే ఎక్కువ వినోదమైంది ఏదీ ఉండదు. వాళ్ళు అలా నిల్చొని చూడాలి అంతే. కమాన్, మీరు తిరిగి పక్క తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వారి కోసం ప్రార్థించండి, దేవునిగా ఉండనివ్వండి. వాళ్ళు యోసేపుని బానిసగా చేయాలనుకున్నారు, కానీ వాళ్ళ పాపం వారిని బానిసలుగా చేసింది. ఇర్మియా 2:13 చెప్తుంది, అది నాకిష్టం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తోట్లని తొలిపించుకొని ఉన్నారు. మీరెప్పుడైనా బావిని తవ్వేవారుగా ఉన్నారా? అది మీ తల పైకి వెళ్ళిపోయింది. మీకు దాహంగా ఉంది, ఎండిపోయి ఉన్నారు, మీ జీవితం పని చేయడం లేదు కనుక అంటున్నారు, నాకు తెలిసేం చేయాలో. వెళ్ళి సొంతంగా బావిని తవ్వుకుంటారు. దేనిపైనో పని చేస్తారు, దాని మీద పని చేస్తారు. ఎలా పని చేస్తారంటే విజయపు నిచ్చెను ఎక్కడానికి ట్రై చేస్తున్నట్లుగా. తర్వాత పైకి చేరుకుని నాకు తెలుస్తుంది నిచ్చెను తప్పు కట్టడం మీద ఉందని. కనుక మీ బావిని మీరు తవ్వుకోవచ్చు, తవ్వుతూ ఉండవచ్చు మీ బావిని. అయితే అందులో అప్పటికి మీరు కోరుకున్నది ఉండదు. కేవలం దేవుడే మీకు కావాల్సింది ఇవ్వగలడు. కమాన్, కొంతమంది సింగిల్ లేడీస్ ఉన్నారా అనుకుంటున్నారు, నాకు పెళ్ళైతే 24 గంటలు మీకు భర్తని ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటున్నారు. తర్వాత మరికొందరు ఉన్నారు, వాళ్ళు మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. నాకు పిల్లలు కానీ ఉంటేనో, నాకు పిల్లలు కావాలి దేవా, నాకు పిల్లలు ఇవ్వు, నాకు పిల్లలు కావాలి, నా గర్భాన్ని ఆశీర్వదించి దేవా, పిల్లలు కావాలి. తర్వాత పుడితే 15 ఏళ్ళు గడిచాక మీరు ఎలాంటి, ఓ దేవా, ఈ
పిల్లలు ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్తారు? జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.